ర్యాగింగ్ చేయకుండా ఉంటారు అని మనం అనుకోవచ్చా? బహుశా ఆ విధంగా ఏమైనా చేస్తారేమో, అవహేళనగా మాట్లాడతారేమో అని చెప్పేసి ఆయన అసెంబ్లీ సమావేశాలకు దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది అనేటువంటిది రాజకీయ పరిశీలకులు మాట్లాడుతూ ఉన్నారు. దూరం ఏంటి, ఆయన 11 సీట్లు వచ్చినప్పుడే ఆయన ఈ 5 ఏళ్ల పాటు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసేసి రాడని నేను మొదటి నుంచి అనుకున్నాను. ఇక మీద అదే జరుగుతుంది కూడా చూడండి. ఆయన రారు, అసెంబ్లీకి రారు. ఆయన ఎప్పట్లాగే సానుభూతితో అనేది ఒకటి ఆయన మొదలు పెట్టుకున్నది 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఉన్న ఏకైక అస్త్రం ఏంటంటే సానుభూతితో గెలవాలి, సానుభూతితోనే ఏదైనా చేయాలి. ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా కొంచెం సానుభూతి పట్ల కొంచెం ఉంటారు కాబట్టి, కన్సర్న్ ఉంటది కాబట్టి అదే మన వజ్రాయుధం కింద అనుకుంటున్నాడు. కానీ ఆయన ఇకపై ఆ సానుభూతి ఆటలు సాగవు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఒక మంచి అవకాశం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి కొడుకనో, లేకపోతే ఏదో మంచి చేస్తాడనో, ఏదో పాదయాత్రలు ముద్దుల యాత్రలు చేస్తున్నాడనో, లేకపోతే సోనియా గాంధీ ఇబ్బంది పెట్టిందనో, బాబాయ్ చచ్చిపోయినాడనో, చాలా రీజన్స్ ఆయనకు కలిసి వచ్చాయి. కానీ ఆ రీజన్స్ అన్ని కూడా మిస్యూజ్ చేసుకున్నాడు. కేవలం అధికారం 30 ఏళ్ల పాటు నాదే ఉంటది, నేనే చివరి వరకు యంగ్ గా, అంటే వయసు మీద పడదు, నేను ఏదన్నా అదేదో తాగుతారు కదా పాత సినిమాలలో, ఆ టైప్ ఏదో తాగి ఉన్నాను, అందరినీ ముసలోడు వాడు వీడు అంటూ ఉంటారు. కాబట్టి ఆయన ఇప్పటికి మొన్న కూడా అన్నాడు కదా, నేను ఇంకా వయసు అయిపోలేదు. నేను దాదాపు 1300 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, స్ట్రాంగ్ గా అదే ఆయన బహుశా ఇంకా 30 ఏళ్ల పాటు అట్లే ఉంటాడేమో. మరి ఏమన్నా కొత్త రకాల మూలికలు ఏమన్నా వాడారేమో మనకు తెలియదు. బట్ నేనేం చెప్తున్నానంటే, అధికార పక్షము ప్రతిపక్షము రెండు మేమే పోషిస్తాం ఈసారి. అయితే ప్రజాస్వామ్యానికి ఏంటంటే ఎప్పుడు ఒక ప్రతిపక్షము ఉండాలి, అధికార పక్షము ఉండాలి. సో దట్ ప్రజలకు కొంచెం మేలు జరుగుతుంది, బ్యాలెన్స్డ్ గా ఉంటది. ఏకపక్షంగా ఉండడం వల్ల ప్రజలకు కూడా అది అంత మేలు కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మేలు కాదు అనేది నా బలమైన వాదన, బలమైన నమ్మకం కూడా. అందుకే బ్రహ్మనాయుడు గారు, ఈ నూతన ప్రభుత్వం మీద చాలా సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్ళని అధిగమించాల్సిన అవసరం ఉంది. మీరు ఇందాక అన్నట్టుగా ఆయన అవమానిస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యంగ్యంగా మాట్లాడతారేమో అని మీరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ప్రారంభంలోనే మనకు క్లియర్ మెసేజ్ వచ్చింది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మనం గౌరవిద్దాం ప్రతిపక్ష నాయకుడని. ఒకవేళ అసెంబ్లీలో అట్లా ఎవరన్నా వ్యవహరించడానికి ప్రయత్నం చేసిన పాత విషయాలు గుర్తు చేసుకొని మమ్మల్ని అప్పుడు ఇట్టన్నారు కాబట్టి మేము